రంగారెడ్డి జిల్లాలో అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు మహేశ్వరం ఎస్ఓటీ జోన్ పోలీసులు. పక్కా సమాచారంతో యాచారం మండలం మాల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా గంజాయి రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏపీ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి దాదాపు 60 కిలోల గంజాయి, 2 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు. యాచారం పోలీసులు వెహికల్ చెక్ చేయించుండగా ఒక కారులో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను ఆపడానికి ప్రయత్నిస్తే దాంట్లో 2 పారిపోవడం జరిగింది. కుర్ర బాబురావు, బురుండి కామేశ్వరరావు, షేక్ మస్తాన్ వలీ, దుడ్డు మహేశ్వరరావు, శ్రీనివాస్ నాయుడు, గిరీష్ అనే 6 మంది వ్యక్తులు ఈ నేరంలో పాత్ర ఉంది. ఇందులో ముఖ్యమైన వ్యక్తి శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి నర్సీపట్నం చెందినవాడు, విశాఖపట్నం జిల్లా. ఈ వ్యక్తి ఆ ప్రాంతంలో గంజాయిని సేకరించి మల్లేశ్వరరావు, మస్తాన్ వలీ వీరిద్దరు కూడా విశాఖపట్నం జిల్లా వాస్తవ్యుల ద్వారా, అలాగే కుర్ర బాబురావు, కామేశ్వరరావు అనే వ్యక్తులను పెడలర్స్గా ఉపయోగించుకుంటూ యాచారం పోలీసులను అలర్ట్ చేయడంతో నిన్న సాయంత్రము 5:39 వెహికల్ చెకింగ్లో ఈ యొక్క వాహనాలను క్రమక్రమంగా చేయటంలో ఒక కారు AP 39HW 0623 అనే కారును ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఆ ఇంటర్సెప్ట్ చేయడం చేత ఇమీడియట్గా దాంట్లో 4 వ్యక్తులు పోలీసు వారు ఆపడం చూసి పారిపోవడం జరిగింది. అందులో మా కటాఫ్ పార్టీలో ఉన్న కానిస్టేబుల్స్ కుర్ర బాబురావు, కామేశ్వరరావు అనే వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఎందుకు పారిపోతున్నారు అని విచారించగా వారి వద్ద నుంచి వారి యొక్క వాహనం తనిఖీ చేస్తే దాంట్లో దాదాపు 60 కేజీల గంజాయి బయటపడింది. ఈ గంజాయినన్నింటినీ కూడా వాళ్ళు ఒక సంచిలో వేసి తరలిస్తున్నారు. దీన్ని ఇక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళి గిరీష్కు అప్పగించి అక్కడ సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని